ఎవిడెన్స్? సార్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. హత్య చేసిన వాడు సాక్ష్యాలు దొరకకుండా చేయలేడా? ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో సాక్షి ఆత్మహత్య చేసుకున్నట్టు చదవలేదా? ఇవన్నీ పేపర్లో ఒకరోజు న్యూస్, ఇష్యూ అయితే టీవీలో ఒకరోజు చర్చ, అంతే. ప్రాణాలతో ఉన్నవాడికి చచ్చినవాడు న్యూస్ అవుతాడు. డబుల్ ఫైవ్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. బాగుంది కదా? ఓ సామెత ఉంది, ఈ దేశమే పరిగెట్టేటప్పుడు మనము కూడా పరిగెట్టాలి. ఒంటరిగా పరిగెట్టాలనుకున్నావో కనబడకుండా పోతావు. రా. థ్యాంక్స్ ఫారికా. ఒకడిని ఒకసారి చంపాలి. ఓ ఓ చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే నీకిదేది జరుగుండేది కాదు. యా ప్రాపర్ అపాలజీ లెటర్తో వచ్చి నన్ను మీట్ అవ్వు. మళ్ళీ అదే స్టేషన్లో పోస్టింగ్ ఇప్పిస్తాను. కానీ ఈసారి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పనిచేయాలి. కరెక్టే సార్, నేను చెప్పింది కరెక్టేగా? మీరేమంటారు? రే భువన్, వాడి ఇంట్లో ఇంకో ప్రాణాన్ని ఎందుకు వదిలేసామో చెప్పు. మేము తలుచుకుని ఉంటే నిన్ను కూడా వాళ్లతో పాటు అదే ఇంట్లో తగలబెట్టేసి ఉండేవాళ్ళం. కానీ మొత్తం కుటుంబం పోయిందని నువ్వు బతకలేక, ఓ చంటిపాప ఉందని చావలేక రోజు చస్తూ బతకాలి. నీ ఇంట్లో పెరుగుతున్నది ఇంకో పార్వతి అని నువ్వు గుర్తుంచుకోవాలి. గెట్ లాస్ట్. నేను మళ్ళీ చేస్తాను, ఉంటా. యాక్టర్ పుష్పాని ఎవడో సెక్స్ టార్చర్ పెట్టాడని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. మొత్తం మీడియా వచ్చేసింది. నువ్వు రా. హాయ్ అనుష. అను కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే బాబా. సార్, నా ఆర్డర్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తుంటే ఇలా నా ముందు నిలబడేవాడివి కాదు. ఇలాంటి బ్లాక్ మార్క్ తో పెడితే యూ కెన్ నెవర్ బి అన్ ఐపీఎస్. హోప్ యూ నో. కానీ ఈ బాధ శత్రువు కూడా అనుభవించకూడదు. ఈ బాధ నా శత్రువు అనుభవించాలి. క్షమాపణ లెటర్ అడిగితే ఉద్యోగం అవుదని రెసిగ్నేషన్ లెటర్ ఇస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది. ఒబేది ఆర్డర్ అని విని నాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు క్లియర్ అయింది. రాజీనామా చేసి పోలీస్ అధికారులను కూడా ఏం చేయబోతున్నావు? నా కర్తవ్యాన్ని చేస్తాను. యూనిఫామ్ లో ఉన్నప్పుడు చేయలేని పనిని యూనిఫామ్ లేకుండా చేసి చూపిస్తాను. దానికి నాకు పోలీస్ అధికారం అక్కర్లేదు. పోలీస్ బ్రెయిన్ ఉంటే చాలు. చంద్ర, వాడు ఏం మాట్లాడుతున్నాడు? సుభాష్, చెప్పేది విను ప్లీజ్. మీరు చెప్పేది వినడానికి నేను ఇప్పుడు పోలీసుని కాదు, పబ్లిక్. మీరు పబ్లిక్ సర్వెంట్. నా దగ్గర ప్రతి నెల జీతం తీసుకుని పనిచేసే పనోడు. ఇప్పుడు నేను చెప్పేదే మీరు చేయాలి. అర్థం కాలా? ఒబే ది ఆర్డర్ అంటున్నాను. వాట్? ఒబే ది ఆర్డర్ అని సెడ్. సుభాష్, కూర్చో కూర్చో కూర్చో. పోలీస్ స్టేషన్ గుడితో సమానమని ఇన్నాళ్ళు అనుకునేవాణ్ణి. నీలాంటి ఎదవల వల్లే దానికున్న పవిత్రతే పోయింది. కానీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. నేరం చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడని ఇంకా నమ్ముతున్నారు. చావాలి. తప్పు చేసిన ఆ నలుగురు చావాలి. నేను చంపను. సరిగ్గా పెంచిన వాళ్ళ అబ్బలే వాళ్ళని చంపేలా చేసి చూపిస్తాను.
నేను ఈ పని ఎలా చేస్తానని డౌట్గా ఉందా? ఒక శాంపుల్ చూస్తావా? ఇంకో 5 సెకండ్స్లో ఆ కలెక్టర్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా కొడుకు కనపట్టలేదు అంటాడు. అప్పుడు నమ్ముతావా? 1 2 3 సరంగా సార్, గుడ్ లక్. సుభాష్. ఏయ్, మా అబ్బాయి కనపడడం లేదు. సార్ మీ అబ్బాయి భువన్ ఎక్కడయ్యా నా కొడుకు? ఇక్కడే ఉన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. వచ్చిందయ్యా. ఇదిగో మా అబ్బాయి. ఈ బిల్డింగ్ కార్ పార్కింగ్ వేసారు. ఏమంటున్నావయ్యా? భువన్, ఓ గాడ్. భువన్, 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 రేయ్, ఓపెన్ ద డోర్. భువన్, తలుపుతారు భువన్. డోర్ తెరు. భువన్, రేయ్, ఓపెన్ ది డోర్. సార్ సార్ మీరు వెళ్ళండి సార్. సార్ ప్లీజ్ మా అబ్బాయిని కాపాడు. మీరు వెళ్ళండి. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడు. వెళ్ళండి. వద్దు, వెళ్ళండి సార్, ప్లీజ్. ఏయ్, ఆయన తీసుకెళ్ళండి. సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఏయ్, ఆపండి. మీ 5 మన డిపార్ట్మెంట్లోని బెస్ట్ ఆఫీసర్స్. ఈ కేసుని మీకే ఎందుకు అసైన్ చేశానో తెలుసా? మనం వెతుకుతున్నవాడు ఈ డిపార్ట్మెంట్ వాడు. ఈ డిపార్ట్మెంట్ గురించి బాగా తెలిసినవాడు. వాడు మామూలుడు కాదు. ఆఫ్టర్ ఆల్ ఓ సబ్ ఇన్స్పెక్టర్ నా కొడుకును కొట్టాడు, అరెస్ట్ చేశాడు, చివరికి చంపేశాడు. ఒక్కగానొక్క కొడుకు నాకు. వాడు పోయాడు. వాడిని ఎందుకని నువ్వు ఇంకా అరెస్ట్ చేయలేదు సారంగా? వాడెక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు. కానీ పోలీసులు ఎలా వెతుకుతారో వాడికి బాగా తెలుసు. బిజినెస్ చేయడానికి ఈ పొజిషన్ కి రావడానికి మేము పెద్ద పెద్ద తప్పులు, హత్యలు చేశాం. కానీ అది బిజినెస్. డబ్బు కోసమే ఆ పనులు చేస్తే మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకెన్ని చేస్తాం? మీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది. మీకోసమే కదా ఇది ఒక పనిగా చేస్తున్నా. వాడి ఫ్యామిలీని మనం తగలెట్టేస్తామని వాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. వాడిని మనం అండర్ ఎస్టిమేట్ చేసి ఉండకూడదు. వాడేమన్నా పెద్ద పోటు. ఇదే తప్పే నేను చేశాను. ఫ్యామిలీయే దూరం అయిపోయింది అన్న బాధతో వాడేదో మాట్లాడుతున్నాడు అని నేను వదిలేశాను. అన్ట్రేసబుల్ కాల్స్ టు మీడియా, ఆటో డిలీట్ మెసేజెస్, సిగ్నల్ జామర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఎథిలీన్ గ్యాస్, కార్ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫైర్ ని ట్రిగర్ చేసేలా కార్ లో ఫిల్ చేసిన సెలైన్ గ్యాస్. మీరనుకున్నట్టు హిస్ నాట్ ఎ నార్మల్ ఎస్ఐ క్యాడర్. క్రాష్ కోర్స్ ఇన్ హ్యాకింగ్ టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్, ఫారెన్సిక్ సైన్సెస్, అన్ని ఇంటెలెక్ట్ కోర్సెస్ ని వెతికి మరీ చదివాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ
ఇదంతా వాడు పర్ఫెక్ట్ అండ్ ప్రెసిషన్ టైమింగ్ లో చేశాడు. ఇన్ఫాక్ట్ వాడు మీరే మీ పిల్లల్ని చంపేలా చేస్తాను అని నాతో ఛాలెంజ్ చేశాడు. అందుకని మమ్మల్ని అందరినీ పారిపోయి దాక్కోమంటారా? కేర్ఫుల్ గా ఉండమంటున్నా. మనం వాడి కోసం వెతుకుతున్నాం, వాడు మనల్ని వెతుక్కుంటూ వస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? ఆయన చెప్పినట్టు మీరు వినండి. మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసి సమస్యను పెద్ద చేయకండి. డిపార్ట్మెంట్ అంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది సుభాషే చేశాడు అని ఎవిడెన్స్ లేకుండా మనం వాడిని ఏమీ చేయలేము. అయినా వాడి మీద యాక్షన్ తీసుకుంటే వాడి కుటుంబం యాక్సిడెంట్ లో చావలేదు, దాని వెనక ఏదో మర్మం ఉంది, పోలీసులు ఏదో దాస్తున్నారు అని న్యూస్ ని మీడియా వాడు తప్పకుండా హైక్ చేస్తారు. ఐ థింక్ యువర్ రైట్. నా లాయర్ కూడా అదే చెప్పారు. తొందరపడకండి. ముందు వీళ్ళ ముగ్గురిని సుభాష్ వల్ల వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని విడివిడిగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి. మిగతాది నేను చూసుకుంటాను. సార్ వాడి పాత ఫ్లాట్, కొత్త ఇల్లు అన్ని చోట్ల వెతికాం సార్. వాడి గురించి ఏ డీటెయిల్ దొరకలేదు సార్. సార్ వాడు ఐడి, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని ట్రేస్ చేయమని అలర్ట్ చేశాను సార్. వాడు సిటీ దాటి బయటికి వెళ్లిపోకుండా సెక్యూరిటీని మాక్సిమం టైట్ చేశాం సార్. నో వాడు సిటీ వదిలి బయటికి వెళ్లే ఛాన్సే లేదు. ఎందుకంటే వాడు సిటీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేశాడు. సో మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు సుభాష్ ని ట్రాప్ చేయాలి. Mr. Subhash? Yes. Welcome, sir. MD is waiting for you. Please come. Bye. హాయ్ సుభాష్. హాయ్ రా. హాయ్ అనుష. ప్లీజ్ కమ్. నా వైఫ్ సంధ్య. Hi. లోపలికి తీసుకెళ్ళి. Randy. Yeah. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. నేను అడిగినవన్నీ రెడీయా? సుభాష్,